బుల్బుల్ కథలకు స్వాగతం. కథ పేరు డబ్బు డబ్బు. కామయ్య పిసినారి, దానికి తోడు డబ్బు మిగిల్చే ఆలోచన ఎవరు చెప్పినా ఆసక్తిగా వింటాడు. ఒకసారి కొందరు కుర్రాళ్ళు కామయ్యకు కనువిప్పు కలిగిద్దాం అనుకున్నారు. కామయ్య గారు, మీ కాళ్ళ చెప్పుల ఖరీదంతా అని అడిగారు. 200 అని చెప్పాడు కామయ్య. అయితే మీరు 200 నోట్ల మీద నిలబడి నడుస్తున్నారన్నమాట అన్నారు కుర్రాళ్ళు. అమ్మో, అయితే 200 రూపాయల నోట్లపై నడుస్తున్నానా? అపచారం అపచారం, లక్ష్మీదేవిపై నడుస్తున్నానన్నమాట అని చెప్పులు చేతితో పట్టుకొని నడవడం ప్రారంభించాడు. కొంత దూరం నడిచాక మరికొందరు కుర్రాళ్ళు కనబడి, కామయ్య గారు, మీరు వేసుకున్న బట్టలు ఎంత చేస్తాయో చెబుతారా అని అడిగారు. 400 అని చెప్పాడు కామయ్య. అయితే మీరు 400 రూపాయల నోట్లను చెమటతో తడిపిస్తున్నారన్నమాట అని చెప్పి వెళ్ళిపోయారు. కామయ్య, అమ్మో, లక్ష్మీదేవికి ఎంత అపచారం జరిగిపోతుంది అని ఒంటిపైనున్న బట్టలు తీసి డ్రాయర్తో నడవటం మొదలుపెట్టాడు. వేసవి ఎండ కావడం చేత కొంతసేపటికి కామయ్య వడదెబ్బకు కింద పడిపోయాడు. ఆ దారిని పోయేవారు అతనిని దగ్గరలో ఉన్న ఆసుపత్రికి చేర్చారు. డాక్టర్ గారు తెలివి వచ్చిన తరువాత విషయం కామయ్యను అడిగి తెలుసుకున్నారు. చూడు కామయ్య, ఆరోగ్యమే మహాభాగ్యం. నీవు సంపాదించిన దానిలో అవసరమైనంత మేరకు ఖర్చు చేయకపోతే అనారోగ్యం పాలవుతావు. కాబట్టి పిసినారితనం మానుకోమని చెప్పారు డాక్టర్ గారు. అతనిని ఆసుపత్రిలో చేర్చిన వారు దారిన పోయిన ఆ 4 కుర్రాళ్ళు కామయ్యతో, నీకు కనువిప్పు కలిగించడానికే ఇలా ఆట పట్టించాం, అందుకు తప్పైతే క్షమించమన్నారు. కామయ్య తన పిసినారితనానికి సిగ్గుపడి వారికి కృతజ్ఞతలు చెప్పాడు. కథ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.